నమస్కారం స్టూడెంట్స్, ఇట్లు మీ తమ్మినేని రవికుమార్. ఇక్కడ ప్రశ్న అభ్యసనం సంబంధించిన ప్రశ్న, అత్యంత నిమ్న స్థాయి గల అభ్యసనం ఏది అని అడుగుతున్నాడు. అత్యంత నిమ్న స్థాయి గల అభ్యసనం ఏది? ఏ తెలుగు చదవడం, బి సమస్య పరిష్కారం చేయడం, సి సైకిల్ తొక్కడం, డి వంట చేయడం. ఇక్కడ ప్రశ్న అడగడం జరిగింది స్టూడెంట్స్. ఇది అభ్యాసం సంబంధించిన ప్రశ్న, అభ్యసన రకాలకు సంబంధించిన ప్రశ్న. ఇది మనకి ఆర్కే సైకాలజీ యాప్లో అభ్యసనం సంబంధించిన చాప్టరు ఇప్పటి వరకు ఏ రచయిత కూడా, ఇప్పటి వరకు మార్కెట్ వరకు ఏ యొక్క పబ్లికేషన్స్ కూడా ఆర్కే సైకాలజీ యాప్లో ఉన్న పుస్తకం ఒక విధానంగా ఎవరు రాయలేదు. ఒక్కసారి ఆర్కే సైకాలజీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, దాంట్లో అభ్యసన చాప్టర్ చదవండి. సమగ్రంగా ఉంటుంది అభ్యసన చాప్టర్ అనేది. డివైఓ రాసే వాళ్ళకి కానీ, డైట్ లెక్చర్స్ రాసే వాళ్ళకి కానీ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డిఎస్సి రాసే వాళ్ళకి కానీ, టెట్ రాసే వాళ్ళకి కానీ చాలా సమగ్రంగా ఇవ్వడం జరిగింది ఆర్కే సైకాలజీ యాప్లో స్టూడెంట్స్. ఇక్కడ చూడ అత్యంత నిమ్న స్థాయి గల అభ్యసనం ఏది అంటున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, అత్యంత నిమ్న స్థాయి గల అభ్యసనం చలన అభ్యసనం. వెరీ 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 ఇంపార్టెంట్. అత్యంత నిమ్న స్థాయి గల అభ్యసనం చలన అభ్యసనము. అత్యంత ఉన్నత స్థాయి గల అభ్యసనం సమస్య పరిష్కార అభ్యసనము. వెరీ వెరీ అత్యంత నిమ్న స్థాయి గల అభ్యసనం అంటే మీ చేతులతో, కాళ్ళతో, శరీరంతో చేసి నేర్చుకునే అంశాలన్నీ కూడా అత్యంత నిమ్న స్థాయి గల అభ్యసనం అంటాం. అంటే ఇది ఒక ప్రతి పిల్లవాడు, అంటే చదువుకున్నవాడు కానీ, చదువులేని వాడు కానీ, వ్యక్తిగతంగా ఎవరైనా అత్యంత ఈజీగా అభ్యసనం నేర్చుకోవచ్చు. ప్రతి వ్యక్తి సైకిల్ తొక్కడం నేర్చుకోవచ్చు, ప్రతి వ్యక్తి ఈత కొట్టడం నేర్చుకోవచ్చు. అంటే అత్యంత నిమ్న స్థాయిల అభ్యసనం అంటాం. అంటే అందరూ చేయొచ్చు. అత్యంత ఉన్నత స్థాయి గల అభ్యసనం సమస్య పరిష్కార అభ్యసనం. ఇది చాలా తెలివైన వ్యక్తులు మాత్రమే, చదువుకున్న వాళ్ళు మాత్రమే చేసే అభ్యసనమే అత్యంత ఉన్నత స్థాయి గల అభ్యసనం. దీనికి ఈ క్వశ్చన్కి ఒక ఆన్సర్ అయితే సైకిల్ తొక్కడం అనేది అత్యంత నిమ్న స్థాయి గల అభ్యసనం వస్తుంది స్టూడెంట్స్. ఓకేనా? ఇది ఓకే. సైకిల్ తొక్కడం అనేది అత్యంత నిమ్న స్థాయి గల అభ్యసనం.